బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన నటి నూర్ మలాభికా దాస్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పోలీసులే ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. అప్కమింగ్ నటి నూర్ మలాభికా దాస్ హీరోయిన్ కాజోల్ తో కలిసి చేసిన ది ట్రయల్ వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. ఆ తర్వాత నుంచి అనేక ప్రాజెక్ట్స్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలో ఆమె మరణ వార్త బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ముంబైలోని తన ఇంట్లో మలాభికా శవమై కనిపించింది. ఇంత చిన్న వయసులోనే నటి హఠాత్ మరణం చెందిందన్న వార్త అందరినీ కలిచివేసింది. జూన్ 6న నూర్ మలాభికా దాస్ మృతదేహాన్ని ఆమె లోఖండ్ వాలా నివాసం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాన్ కు వేలాడుతున్న మలాభికా మృతదేహం కనిపించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో వెల్లడించారు. మలాభికా మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నూర్ మలాభికా ఇంటి సమీపంలో నివసించేవారు ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకి తెలిపారు. పోలీసులు నటి ఇంటి తలుపులు పగలకొట్టి ఫ్లాట్ లోకి వెళ్లి తనిఖీ చేశారు. పోలీసులు లోపలికి వెళ్లి చూడగానే నూర్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు నూర్ కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఆమె మృతదేహాన్ని ఎవరూ తీసుకోలేదని కూడా పోలీసులు తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో అనాథ శవాలు, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను దహనం చేసే ఎన్జీఓ సహాయంతో పోలీసులు నూర్ అంత్యక్రియలు నిర్వహించారు. నూర్ మలాభికా దాస్ వయసు 32 సంవత్సరాలు. ఆమె అస్సాం రాష్ట్రానికి చెందిన యువతి. ఖతార్ ఎయిర్వేస్ ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లలో పనిచేసింది. హిందీలో అనేక అడల్ట్ వెబ్ సిరీస్లలో నటించింది. పాపులారిటీ సంపాదించుకుంది. యువకులను ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి క్రేజ్ సంపాదించుకున్న ఆమె అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా అనే విషయంలో పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఆమె మరణంపై అనేక మంది ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఆమె జీవితం అర్థాంతరంగా ముగియడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే మరణించిందని బాధను తెలియజేస్తున్నారు.